మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిన మహేష్ ఇవాళ డంపింగ్ యార్డ్లో శవమై తేలాడు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా చంపేసి డంపింగ్ యార్డ్లో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. దీంతో జేసీబీ సాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టానికి తరలించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిపారు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి. మల్లేశం మనకు అతన్ని ఫ్రాడ్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతోని అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి 15th రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ కూర్చిపెట్టారు. అది మన కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిన్న అక్యూజ్డ్లందరినీ మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. గట్కేసర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనము పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరైతే ఈ కేసులో వాళ్ళు మన కంప్లైంట్ మనకు మిస్సింగ్ కేసు డిసీజ్డ్ అంటే చనిపోయిన మల్లేశం తమ్ముడు కంప్లైంట్లో అతను ఎవరైతే అనుమానితులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మనం కస్టడీలోకి తీసుకొని కేసులో మనం చేసి అది అందరినీ అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు, 6 members అని చెప్తా ఉన్నారు. ఎవరి ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతమంది అనేది మనం ఫైనలైజ్ చేసి తీసుకున్నాం, అదుపులోకి తీసుకుంటున్నాము. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, అది కంప్లీట్ కావాలి కదా ఇన్వెస్టిగేషన్ అయినాక.